ఇక్కడ చూడండి వెస్ట్ గోదావరి ఎస్సీ గ్రూప్ 2 61.5. ఎస్టీ ఇక్కడ వచ్చారు. ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్ మనకి ఇక్కడ తగిలేరు 61 మార్కుల్లో ఎస్టీ క్యాండిడేట్. అలాగే అంటే ఎస్టీ పోస్టులు చాలా ఉన్నాయి. అందుకే నేను అన్నాను 50s ఉన్న వాళ్ళకు కూడా జాబులు వస్తాయి అని చెప్పింది. అందుకే 50sలో 50 మార్క్స్ 55 మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబు ఖచ్చితంగా ఏదో ఒక జాబు తగిలే ఛాన్స్ చాలా స్పష్టంగా ఉందని అందుకే బిగినింగ్ నుంచి చెప్తున్నాను నేను. రైట్. వెస్ట్ గోదావరి బీసీబీ ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి తీసుకుంటే ఎస్టీ క్యాండిడేట్ 61 మార్కుల దగ్గర మనకు తగిలేడండి. ఇప్పుడు వరకు ఎక్కడ తగల 83 మార్కులు హయ్యెస్ట్ మనకు కనబడతా ఉంది కలెక్ట్ చేసిన దాన్ని బట్టి. ఇంచుమించు ఇంత ఇలాగే ఉంటుంది హయ్యెస్ట్ కూడా. మ్యాక్సిమం 1-2 మార్కులు అటు ఇటుగా హయ్యెస్ట్ ఉంటుంది. ఇకపోతే ఇగోండి ఎస్టీ క్యాండిడేట్ 61 మార్కుల దగ్గర తగిలేడు మనకి. అంటే ఇక అభ్యర్థులందరికీ కిందే 61 అంటే కిందకి వెళ్ళిపోతే ఇంకెన్ని ఉన్నాయి 50. 50s దగ్గర ఉన్న వాళ్ళకి కూడా ఎస్టీ క్యాండిడేట్స్కి జాబ్ వస్తుంది, నో డౌట్ దాంట్లో. ఇక్కడ చూడండి బీసీబీ 60.9, ఈడబ్ల్యూఎస్ 60.8. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు 60 దగ్గర ఇప్పుడు వరకు ఒక 4-5 తగిలేరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇంతవరకు చూసుకుంటే. 83 మార్క్స్ దగ్గర నుంచి ఇక్కడ 60 మార్క్స్ వరకు చూసుకుంటే ఒక 4-5 మాత్రం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ తగిలేరు. రైట్. ఇక వెస్ట్ గోదావరి బీసీఈ 60.67. రైట్. ఇక చూడండి మనం ఒక 77 మెంబర్స్ని ఇంచుమించు ఒక 77 మందిని మనం ఇక్కడ ఈ లిస్టులో మనం చూసుకుంటే ఒక 77 మందిని చూసుకుంటే రైట్. ఇందులో 60.67 అని కనబడుతుంది కదా. ఇంతవరకు బీసీఈ క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు వరకు మనకి చాలా తక్కువ మంది తగిలేరు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఒక 4-5 తగిలేరు. బీసీఈ క్యాండిడేట్స్ కూడా అంతే మొత్తంలో తగిలేరు. ఇక ఓపెన్ క్యాండిడేట్స్ కూడా చాలా ఒక 10-11 మంది మాత్రం ఓసీ క్యాండిడేట్స్. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎవరయ్యా అంటే బీసీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు. అందులో బీసీఏ బీసీసీ ఎక్కువ ఉన్నారు. రైట్. ఇక ఎస్సీ గ్రూప్ 1 అసలు లేదు. ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఎక్కువ ఉన్నారు. గ్రూప్ 2 కూడా తక్కువే, గ్రూప్ 3నే కొద్దిగా బెటర్గా ఉన్నారు. రైట్. ఇది మొత్తం మీద ఈడబ్ల్యూఎస్ ఈ వెస్ట్ గోదావరికి సంబంధించి మనకున్నటువంటి మనకి ఇప్పుడు వరకు దొరికిన మార్కులు అనమాట. ఈ లిస్టు అది చూసుకుంటే నేను అందుకే చెప్తున్నా ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడ 75 మందిని ఒక 75 మెంబర్స్ని 76 మెంబర్స్ని ఇదిగోండి ఒక 77 మెంబర్స్ని మనం ఇక్కడ 77 మెంబర్స్ని తీసుకుంటే వెస్ట్ గోదావరి వ్యాప్తంగా ఇప్పుడు వరకు 60 దగ్గర ఆగిపోయారు. 60 ఇక అందరూ కింద ఉంటారు. అంటే ఒక 70 అంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి 100+ ఉంటాయి. మ్యాక్సిమం 100+ ఉంటాయి. కాబట్టి కొన్ని కేటగిరీలో ముఖ్యంగా ఎస్టీ కేటగిరీ కావచ్చు, అలాగే ఈడబ్ల్యూఎస్ కావచ్చు, లేకపోతే బీసీఈ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వీళ్ళు 50sలో ఉన్న వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకోవచ్చు. 55 వరకు ఉన్న 54 వరకు ఉన్న హోప్స్ పెట్టుకునే ఛాన్సు ఉంది. హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనకి క్యాండిడేట్స్ ఇంకా కొంతమంది ఉంటారు కదా, ఇంకా చాలామంది ఉంటారు మార్కులు పెడతారు వాళ్ళు కూడా. అయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇంతకు మించి ఇవి ఒక రేంజ్ మార్కులు అని మనం చెప్పుకోవచ్చు. ఒక రేంజ్ మార్కులు ఇవి హైయెస్ట్లో ఒక రేంజ్ మార్కులు అంతే. ఇక మిగిలినవన్నీ కిందే ఉంటారు. ఇందులో కొన్ని కేటగిరీ అభ్యర్థులు ఇప్పుడు వరకు మనం టచ్ చేయలే. ఎస్సీ గ్రూప్ 2 చూసాం చాలా తక్కువ మంది ఉన్నారు. అలాగే ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళు కూడా తక్కువే. ఇక చూస్తే ఇదిగోండి బీసీఏ అలాగే బీసీబీ బీసీఏ ఈ బీసీఈ కూడా తక్కువ మందే ఉన్నారు. రైట్. ఇక్కడ చూడండి గ్రూప్ 2 అంటే ఎస్సీ గ్రూప్ 2 అలాగే ఈడబ్ల్యూఎస్ రైట్. ఇక్కడ మనం చూస్తే తక్కువ మంది అందరూ తక్కువ మంది కనబడుతున్నారు మనకి. అంటే ఇది నిజానికి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో అలాగే నెల్లూరు జిల్లా లేకపోతే ఇంకొన్ని జిల్లాలు ఉన్నాయి, అనంతపురం లాంటి జిల్లాలు. ఈ జిల్లాలో కొన్ని మార్కుల రేంజ్ కొద్దిగా ఎక్కువగా ఉంది. కానీ పోస్టులు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరంలా. నేను చెప్పాను కదా ఇదిగోండి హయ్యెస్ట్ మార్క్స్ 83. ఈ 80sలో ఒక 4 ఉన్నారు అంతే. మిగిలిన వాళ్ళందరూ 70sలో చూడండి ఒక 3, వీళ్ళు ఒక 3, 6, వీళ్ళు 3, 9, 10, అలాగే 13, 16, 18, 20, 21, 22, 24, 26, 25 మంది 27 మంది దాకా ఉన్నారు. 70 మార్క్స్ రేంజ్లో 27 మంది దాకా ఉన్నారు. ఇందులో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.